పావు పావు. ఇదేంటి ఇలా ఉంది? కన్న తండ్రిని ఇలా విసిరేసి వెళ్ళిపోయారు దుర్మార్గులు. అక్క వద్దక్క, చెప్పేది వినక్క. అక్క నా మాట వినక్క. అక్క వాళ్ళు వచ్చేస్తారక్క. అక్క నాకు చాలా భయంగా ఉందక్క. ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అక్క. అక్క వెళ్ళిపోదాం అక్క. అక్క రాబర్ట్ తమ్ముడు పబ్జీ పిచ్చాడక్క. వాడి చేతికి గండి దొరికితే ఇష్టానికి కాలుస్తాడక్క. వచ్చేయక్క. అక్క అక్క రండక్క, వాళ్ళు వచ్చేసారక్క. రండక్క వెళ్ళిపోదా ఇక్కడి నుంచి. నేను చెప్పేది వినక్క. అక్క త్వరగా వెళ్ళిపోదా రా అక్క. వాళ్ళు వచ్చేసారక్క. రండక్క వెళ్ళిపోదాం. అక్క అక్క వాళ్ళు వస్తున్నారక్క. త్వరగా పదండక్క. అక్క రండక్క. అక్క వాళ్ళు వస్తున్నారు. రండక్క. మా నాన్న శవాన్ని తవ్వి బయటికి తీసి కథ చెప్తున్నావా? మా నాన్న చెప్పాకే సార్ అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చాను. నాకు ఇంకేమీ తెలీదు సార్. సార్ ప్లీజ్ సార్, నాకేం తెలీదు. నా మాట లోపలికి వచ్చి తీసి నా తప్పేమి లేదు. పారిపోయే వరకు నీ కళ్ళు ఎక్కడ పెట్టావా? సారీ టు సే దిస్ సార్ ప్లీజ్ సార్, ఒకసారి నేను చెప్పేది వినండి సార్. పెద్దయిన మీ చెల్లెలకి సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. తను తప్పించుకుందానయ్యా. తను చావాలి. చెప్పు మావా. సరే ఏం చేస్తున్నా? మా నాన్న రాకెట్ లాంచ్ చేస్తున్నాడు కదా, చూస్తున్నా. సరే సరే చూడు చూడు. నిన్న ప్లాన్ ప్రకారం నిన్ను కిడ్నాప్ చేయడానికి మనుషుల్ని సెట్ చేశారు. మావా మత్తులో ఏదో ఓవర్ గా చేశాను. మనం నిజంగానే చేయాలి. మచ్చా ఏం మాట్లాడుతున్నావురా? మామ ఒక నిమిషం ఉండు. ఎవరు? పని మనిషిని బాబు. అక్క ఇవాళ మీరు రావాల్సిన అవసరం లేదు, లీవ్ తీసుకోండి, రేపు రండి. హలో రేయ్, ఏంటో చెప్పరా. రే మీ నాన్నకి నీ మీద ప్రేమ ఉందని తెలియాలా వద్దా? అది తెలియాల్సిందే మామ. అయితే డోర్ లాక్ చేసి బయట వచ్చి వెయిట్ చేయి, మన వాళ్ళు వచ్చేస్తారు. అయ్యో అమ్మా నన్ను కాపాడనని అరువు. అప్పుడే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూస్తారు. వాళ్ళ మూల్యంగా సైంటిస్ట్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తేనే ఆయన నవ్వుతాడు. ఏయ్ ఎవరు రాది? మీ నాన్నరా? వచ్చి పళ్ళు రాళ్ళ కొడతాను. అతను మా నాన్నరా. సరే బాబు, ఆయన మీ బాబే, దానికేంటి ఇప్పుడు? డోర్ లాక్ చేసి బయట వచ్చి నిలబడు. సరేనా? సర్లే నువ్వు ఫోన్ పెట్టి. ஏண்டா குமாரு, என்னங்க இங்க வந்து பாருங்க. முட்டி கடிக்க பம்புతో బండి కడుగుతున్నాడు. நீங்க வந்து கேளுங்க. చిచి என் தலையெழுத்து. వచ్చేసారా? అంటే పొడిచి పారేస్తాను. మర్యాదగా వచ్చి బండిలో ప్లీజ్. నేను ఎప్పుడో రెడీ అన్నా, వెళ్దామా? వెళ్దారే. సరే ఒక నిమిషం లాక్ చేసుకుని వస్తాను. బండిలో ఎక్కమని చెప్పాను కదరా. ప్లీజ్. సరే రండి వెళ్దాం. ఏంటి గురు ఆడే వెళ్ళిపోతున్నాడు? వదిలే, మన పని మిగిలిందే. ఏంట్రా మళ్ళీ మళ్ళీ వెనక్కొస్తున్నావు? ముందు బండి ఎక్కరా. నా ప్లీజ్ అరవకన్నా. అరవాల్సింది నేను కదా. అప్పుడే చుట్టూ ఉన్న వాళ్ళు చూస్తారు, క్రౌడ్. ఇంకా ఎక్కువ మాట్లాడామనుకో పళ్ళు రాలిపోతాయి. బండిలో ఎక్కరా. నువ్వు బతిమాలతోనే ఉండు. ఈయన తీసుకుని బండిలో ఎక్కరా.
ఏయ్, ఎక్కడా? ఏయ్, నువ్వు ఏహ? ఏయ్, మాట్లాడరా? ఏయ్, నువ్వు ఏమన్నావు? పొట్టి పడతాను. ఏయ్, ఇవ్వు. ఈ సమయంలో ఏయ్, నన్ను కాపాడేవాళ్ళే కదా, ప్లీజ్. ఏయ్, ఫస్ట్ నుంచి మొత్తం చెడిపోయిందా? అన్నీ సరిగానే జరుగుతున్నాలా? సరే ఓకే, 1 more చేద్దాం రండి. ఏయ్, రావద్దు. ఎక్కడికి వెళ్తున్నావురా? నా మాట వినండి అన్నా. ఏయ్, పెద్దగా అన్నా, రా. ఎక్కడికి వెళ్ళడం లేదన్నా. ఏయ్, అన్నా, అన్నా, ఆగండి, ఆగండి, ఆగండి. గేట్ సౌండ్. ఇంకా నయం అది చూడలేదు. ఏయ్, త్వరగా బండిరా. అసలు ఏంట్రా ఇది? ఇలా చెడగొట్టారు ఏంటన్నా? ఇప్పుడు కూడా ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఫస్ట్ అన్నా, స్మెల్ బాగుందన్నా, రండి వెళ్దాం. ప్లీజ్ ఏం చేస్తున్నారు అన్నా? అన్నా, అన్నా, ఏం చేస్తున్నారు అన్నా? గోల్ బేడ్రా. నువ్వు చెప్పిన అడ్రస్ కు వచ్చి చూశాను కుమారు. ఇంటికి తాళం వేసుంది. ఒకవేళ స్కెచ్ క్యాన్సిల్ అయిందేమోనని నేను నీకు ఫోన్ చేశాను. ఏమయ్యా, పొద్దు నుంచి ఎవరెవరో వచ్చి వెళ్ళిపోతున్నారు. అసలు ఏమైంది? మిమ్మల్ని అంతా చూస్తుంటే ఇక్కడ ఉండే వాళ్ళలా కనిపించడం లేదే. ఏంది మామోయ్, హోమం చేయడానికి వచ్చినావా? రేయ్, హోమం చేసిన తర్వాతే కట్టిన ఇల్లురా ఇది. నేను వస్తున్నా ఉంటావు. నేనెవరో తెలియకుండా మాట్లాడుతున్నావా? అయితే ఇంతకు ముందు ఇక్కడికి ఎవరైనా వచ్చారా ఏంటి? వచ్చారే, నేను చూశాను కదా. ఏంటి చూసారా? మీలాగే ముసుగు కప్పుకొని ఒక గ్రూప్ వచ్చింది. ఆ పిల్లోని గ్రూప్ అంతా కలిసి కాలు చేతులు కట్టి చితకబాది వాడిని మూట కట్టి బండ్లో వేశారు సార్. నేనేమో బర్త్డే ఫంక్షన్ అందుకనే పిల్లలందరూ గొడవ చేస్తున్నారు అనుకున్నాను సార్. నేను కావాలంటే కపిల్ దేవ్ మాస్క్ తీసుకొస్తాను, చూస్తావా? నేను అప్పుడే చెప్పాను ఈ కిడ్నాప్ డ్రామా రిస్క్ అని. ఇప్పుడు చూడు, నిజంగా ఎవడో కిడ్నాప్ చేశాడు. డ్రామా కోసం కిడ్నాప్ చేయమన్నావా? రేయ్, నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నానా? లేదన్నా అవునన్నా, ఒక మంచి విషయం కోసం అలా చేయమన్నాను, కానీ ఇప్పుడు నిజంగానే కిడ్నాప్ అయ్యాడన్నా. వాళ్ళు ఎవరో కనిపెట్టడానికి కొంచెం సాయం చేయన్నా. నువ్వు తెలివిగా మాట్లాడుతున్నావు కదా. ఏంటి తెలివిగా మాట్లాడుతున్నానా? చుట్టూ దద్దమ్మల్ని పెట్టుకుంటే చవట కూడా తెలివైన వాళ్ళైనా కనిపిస్తాడు. రేయ్, బండి తీరా. రేయ్, పోరా. బాగా ఇరుక్కున్నావురా. ఏయ్, దోసే అక్క అమ్మా, వెళ్ళి తర్వాత రమ్మా. అందరూ వచ్చేటప్పుడే ఇప్పుడే వచ్చారు. అందరూ బిజీగా వస్తున్నప్పుడే వచ్చారు. చాలా ఊరుకోవయ్యా. అన్నా అన్నా ఏమైనా కొనివ్వు. నీకేమిటి ఆమ్లెటా? ఇక్కడుంటే నిన్ను అస్సలు మనశాంతిగా తిన్నెవరో అక్కడికి వెళ్ళి నీటిలో కూర్చొని తిను. ఓ సార్ ఫ్రీ లెఫ్ట్ అనే వచ్చాను సార్, లేదంటే వచ్చి ఉండేవాడిని ఫ్రీ కాదు. లెఫ్ట్ చూస్తేనే తెలుస్తుంది. చేతులు మెడల్లో అంతా ఫ్రీగా వచ్చినట్టే తెలుస్తుంది. సార్ వైఫ్ ని బయటికి తీసుకెళ్తున్నా ఆ? సార్. పాకెట్లో ఏం కనిపించట్లేదా? ఏం లేదు సార్. ఏం లేకుండా భార్యను ఎందుకు బయటికి తీసుకొచ్చా? ఏయ్, నువ్వు ఇట్రా రా. రమ్మన్నాను కదా. రామా. ఏం తీసుకెళ్తున్నా? ఏం లేదు సార్. ఆ? చూపించు. ఏయ్, వదలండి. ఇవ్వన్నాను కదా. ఏయ్, వదలంటున్నాను. ఆ? ఇవ్వండి. ఏయ్, వదలు. ఏయ్. వదలండి. ఆ! అందులో ఏదైనా తప్పు ఉందో ఏమో చూడు. అయిపోయింది. ఏయ్, ఇదంతా తీసుకెళ్ళా. బయలుదేరా. వెళ్ళమన్నాను కదా. వెళ్ళా. తీసుకెళ్ళమ్మా. నీదేంద్రా? ఏం లేదు సార్. ఏ రాయడా. నొప్పిగా ఉందా? డబ్బులు ఇస్తాను, మందులు కొనుక్కొని వేసుకో. ఏం అక్కర్లేదు. ముష్టి వాళ్ళ కాళ్ళ చేతుల్లో గాయాలు చూస్తే కాస్త ఎక్కువ డబ్బులు ఇస్తారు. కావాలంటే నువ్వు నన్ను కొట్టి వెళ్ళు. ఎందుకు ఇంత కోపడుతున్నావు? మరి నన్ను మందులు కొనుక్కుంటావని అడుగుతున్నావే, వాడిని ఎందుకు కొట్టావని ఒక మాట అడగచ్చుగా. ఆ? ఏమైనా దొరుకుతుందో చూడు. అలాగే. ఏయ్, చూడడానికి స్కూల్ పిల్లలా ఉంది. నీ పెండ్లా అంటున్నావు? సార్ నాకు సాయం చేస్తావా? హ్మ్. ఈ ఊరు మొత్తం చూసేలా నడి రోడ్లో వాడి చెంప మీద కొట్టాలి. కొడతావా? కుదరదు కదా. మరెందుకు మాట్లాడుతున్నా? యో, వీళ్ళిద్దరు అడ్రస్ తీసుకుని పంపించు. వెళ్ళ. సార్ చెప్తున్నారు కదా, వెళ్ళమ్మా. సార్ మీటింగ్ టైం అవుతుంది సార్.
పోలీసు వాకిని లేపేశాడు రా. ఇన్స్పెక్టర్ వరదన? అవును, నువ్వెవరో? నేను ఎవరో ఏంటో ఇండియా ప్రైమ్ మినిస్టర్ కి తప్ప ఎవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఆగరేసా ఆతో మీ అప్నా జాన్ దేదుంగా. మేము ఒక ఆపరేషన్ కోసం వచ్చాం, నువ్వు జీపుని పూడింగ్ లాగా నటు రోడ్డు నిలబెట్టి మొత్తం అంతా పాడు చేస్తున్నా. బండి తీరా. ఏంటి బండి తీయాలా? నా ఏరియాలో నా బండిని ఎక్కడైనా పెడతాను. అడగడానికి నువ్వెవర్రా? నువ్వేం పీకలేవరా? ఇంకోసారి నేను చెప్పను. నేను వాకీ కట్ చేసిన నెక్స్ట్ సెకండ్ జీప్ అక్కడ ఉండకూడదు. ఉందనుకో నా కొడక వచ్చి నీ గూబ పగల కొడతాను. పోలీస్ వాకిని దొంగలిచ్చి నన్ను ర్యాగింగ్ చేస్తావా? నా చేతికి చిక్కామనుకో పొక్కులు వేసి తోలు తీస్తాను రా. ఏంటి తోలు తీస్తావా? ఢిల్లీ నుంచి వచ్చిన స్పెషల్ ఏజెంట్ రా నేను.